భారతదేశం ఏ సంవత్సరంలో తైమూర్ లామ్ చేత ఆక్రమించబడింది? 1398 సంవత్సరంలో. అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? లక్షద్వీప్. నీటిలో క్షార లేదా ఆమ్లాన్ని కరిగించడం ద్వారా ఏమి ఏర్పడుతుంది? ఉష్ణమండలం. అద్వాలోరెమ్ అంటే ఏమిటి? విలువల ప్రకారం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మొదట గెలుచుకున్నది ఎవరు? పృథ్వీరాజ్ కపూర్. తుగ్లక్నామాను ఎవరు రాశారు? అమీర్ ఖుస్రావ్. భారతదేశ ప్రస్తుత జనాభా పరివర్తన దేనికి సూచిక? సాధారణంగా పెరుగుతున్న పట్టణీకరణ. భారత రాష్ట్రపతి ఏ నియామకాన్ని చేయరు? లోక్సభ స్పీకర్. మానవ శరీరంలో ఏ మూలకం అత్యధిక మొత్తంలో ఉంటుంది? ఆక్సిజన్. వాతావరణంలో కాంతి వ్యాప్తి ఎందుకు జరుగుతుంది? ధూళి కణాల కారణంగా. గాథా సప్తసాయి అనే ప్రాకృత గ్రంథం ఏ శాతవాహన రాజుకు చెందినది? హల. గ్రాండ్ బ్యాంకులు ఏ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఫిషింగ్ స్థలాలు? వాయువ్య అట్లాంటిక్. ఉత్తర మరియు దక్షిణ కొరియా మధ్య సరిహద్దు ఏ రేఖ ద్వారా గుర్తించబడింది? 38వ సమాంతర రేఖ. కొత్త ఎగ్జిమ్ విధానం కొండల ఎగుమతి కోసం ఏ పట్టణాన్ని ఎంచుకుంది? ఖుర్జా. ఎన్నికల సంఘం అధికారాలు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ఇవ్వబడ్డాయి? 324. భూమి మంజూరుకు తొలి ఉదాహరణ ఏ శాసనం ద్వారా అందించబడింది? శాతవాహనుల. సముద్ర ప్రవాహాల దిశ ఏ సముద్రంలో సీజన్ను బట్టి మారుతుంది? హిందూ మహాసముద్రంలో. స్టార్చ్ అయోడైడ్ కాగితం ఏ ఏజెంట్ ఉనికిని పరీక్షించడానికి ఉపయోగించబడుతుంది? ఆక్సీకరణ కారకం.